హాయ్ అండి. ఈరోజు అంశం అతి. రామాపురం అనేది ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక పాఠశాల. ఆ పాఠశాలలో మంచి పేరు ఉంది. చాలామంది విద్యార్థులు చేరుతున్నారు. ఆ గ్రామంలో వాళ్ళే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి చేరుతూ ఉంటారు. ఆ టీచర్లు బాగా చెప్తున్నారు, సరే మంచి పేరు వచ్చింది. అలా స్ట్రెంత్ పెరిగేటప్పటికల్లా 10వ తరగతికి 2 సెక్షన్లు పెట్టాల్సి వచ్చింది, ఏ బి. అయితే ఏ సెక్షన్లో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, మేము చాలా తెలివైన వాళ్ళం కాబట్టి మేము ఏ సెక్షన్లో ఉన్నాము అనేసి. బి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం ఆలస్యంగా చేరాం కాబట్టి మనం బి సెక్షన్లో ఉన్నాము అంటున్నారు. అంతేగాని ప్రతిభ ఆధారంగా కాదని ఆ క్లాసులో వాళ్ళు అనుకోవట్లేదు. ఈ ఏడాది స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులందరూ ఆటపాటలతోనూ పోటీలు నిర్వహించాలి అనేసి అప్పుడే ఒక ఉపాధ్యాయుడు వచ్చి తరగతిలో అనౌన్స్ చేశాడు. రేపటి రోజున ఒక 2 రోజులు సైకిల్ పోటీలు జరుగుతాయి, ముందు సైకిల్ పోటీల్లో పాల్గొనే వాళ్ళ పేర్లు ఇవ్వండి అనగానే ఏ సెక్షన్లో ఉన్న రాధేశ్యామ్ అనేవాడు, రోహిత్ అనేవాడు ఇద్దరు పేర్లు ఇచ్చారు. వాళ్ళు బాగానే సైకిల్ దొక్కుతారు, రోజు సైకిల్ మీద వస్తూ ఉంటారు కూడా బడికి. వాళ్ళకి వాళ్ళ మీద మంచి కాన్ఫిడెన్స్ ఉంది. మనం అన్నిట్లో ఫస్ట్, క్లాస్లో ఫస్ట్, అన్నిట్లో మన ఇద్దరమే ఫస్ట్ కాబట్టి ఈ సైకిల్ ర్యాలీలో కూడా మనమే వస్తాం. రోహిత్ స్కూల్లో ఫస్ట్ సెకండ్ మన ఇద్దరమే కాబట్టి వస్తాం అనేసి అనుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా మనం రోజు ఈ సైకిల్ మీదే వస్తున్నాం కాబట్టి కంగారు పడాల్సిన పని ఏమీ లేదు, సులభంగానే గెలుస్తాం అని అనుకున్నారు. అలా అనుకుంటున్నారే కానీ ఇంకెవరన్నా కూడా ఈ పోటీలో పాల్గొని అంత ఆలోచించట్లా, మేమే ఫస్ట్ మేమే ముందు అనేసి. అయితే బి సెక్షన్ నుంచి గోపాల్ అనేవాడు కూడా పేరు ఇచ్చాడు. సరే 2 రోజుల తర్వాత పోటీ జరిగింది. సైకిల్ పందెంలో పాల్గొన్న వారంతా ఎవరికి వాళ్ళు గెలవాలనే కసి ఉంటుంది కదా, వేగంతో తొక్కుతున్నారు. అనుకున్నట్లుగానే రాధేశ్యాము, రోహిత్ కొద్ది తేడాతో ముందు వరుసలో ఉన్నారు. రాధేశ్యామ్కి ఏమైంది, గెలిచే అవకాశం కనిపిస్తూ ఉంది. అలా కనిపిస్తూ ఉన్నప్పుడు మిగతా విద్యార్థులందరూ కూడాను అతన్ని ఎంకరేజ్ చేయాలని అన్న ఉద్దేశంతో రాధా రాధా అని అరుస్తూ చప్పట్లు కొడుతున్నారు. దాంతో ఈ రాధేశ్యామ్కి పట్టరాని ఆనందం కలిగింది. మొదటి బహుమతి తనకే అని చాలా పొంగిపోయాడు. ఆ ఆనందంలో ఏం చేశాడు, సైకిల్ హ్యాండిల్ని వదిలేసి విజయం నాది అంటూ గర్వంగా 2 చేతులు పైకెత్తి సైకిల్ తొక్కుతున్నాడు. కొద్ది క్షణాల్లో గమ్యం చేరుకుంటాడు అని అనుకుంటూ ఉండంగానే ఒక్కసారిగా అతని సైకిల్ ఏమైంది, అదుపు తప్పిపోయింది. హ్యాండిల్ను వదిలేసి ఉండడంతో అతను ఆ పట్టుకోలేకపోయాడు, కింద పడిపోయాడు. అంతే వేగంతో ఈ సైకిల్ మీద అతను వెనకాలే వస్తున్నాడు కదా ఈ రోహిత్. అతను ఒక్కసారిగా అతను కింద పడిపోయేటప్పటికి ఇతను సైకిల్ని హ్యాండిల్ చేయలేక అతను కూడా కింద పడ్డాడు. ఆ కింద పడిపోయింది కదా, సైకిల్ని తప్పుకొని వెళ్ళలేకపోయాడు. దాంతో వాళ్ళిద్దరికంటే వెనకొచ్చే బి సెక్షన్లో ఉన్న ఈ గోపాల్ ఏమైంది, గమ్యం చేరుకున్నాడు, విజేత అయ్యాడు. ఈ కథ వాళ్ళని ఏం తెలుస్తుంది, అతి నమ్మకం, అతి అహంకారం ఎప్పుడూ కూడా ఓటమి పాలే అవుతాం. ఈ కథ వలన తెలిసిచ్చింది ఏంటి, అతిగా ప్రవర్తించడం మంచిది కాదు. అతిగా మాట్లాడటం, అతిగా గర్వపడటం, అతిగా నవ్వటం, అతిగా కోపం తెచ్చుకోవటం, అతిగా బిహేవ్ చేయటం, ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడటం, తమకు తామే గొప్పవారిగా భావించుకోవటం, ఈ గుణాలన్నీ కూడా ఎప్పుడూ మంచిది కాదు. ఇవి అసలు వదిలేయాల్సిన గుణాలు. అతి ప్రవర్తన అనేది మంచిదే కాదు. ఇలాంటి ప్రవర్తన ఎప్పటికైనా ముప్పునే తెచ్చిపెడుతుంది. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, అతి సర్వత్రా వర్జ్యతే అనేసి. అంతే కదా, మనం కూడా అనుకుంటూ ఉంటాం లిమిటేషన్లో ఉంటే లిటిగేషన్ ఉండదు అనేసి. కాబట్టి ఈ అతి అన్న ప్రవర్తనని వదిలిపెట్టి అందరూ చక్కటి బిహేవియర్తో పిల్లలందరూ ముందుకు సాగాలి అని కోరుకుంటూ ఉంటాను మరి.